క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము రూతు గ్రంథమును ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు నీవు ఎరుగని జనమును వద్దకొచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. రూతు బోయజు యొక్క పొలములోనికి వెళ్ళి ఆమె పరిగెని ఏరుకొనుచుండగా ఆమెను చూచిన బోయజు ఆమె మీద శ్రద్ధ నుంచి పలికిన మాటలకు, ఆ మాటల యొక్క పరంపరను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఈమె ఎవరు అని బోయజు అడగగా ఆమె ఎవరో ఆ సంగతిని పనివారు ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన ఆమె భద్రతను అలాగే ఆమె పోషణను కాంక్షించి ఆమెను ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి ఆమెకు ఆజ్ఞాపించి లేక సలహా ఇచ్చి తన పొలములోనే ఆమె పరిగి ఏరుకున్నట్లుగా అవకాశాన్ని కలిగించాడు బోయజు. ఏమి తెలిసి నా యందు ఇంత ప్రేమ చూపావయ్యా అని అంటూ ఆమె అతనికి నమస్కారం చేసి సాగిలపడింది అనే విషయాన్ని మనం విన్నాం. అప్పుడు ఆయన ఆమె సాక్ష్యాన్ని గూర్చి ఆమెకు తెలియజేశాడు. నీవు నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంతకుముందు నువ్వు ఎన్నడూ ఎరగని జనమునద్దకు వచ్చావు అని అంటూ ఆమె త్యాగమును బోయజు ప్రస్తావించాడు. ఇంత త్యాగం చేసావమ్మా, భర్త చనిపోయిన తర్వాత అత్తను వదిలేయొచ్చు, ఎందుకంటే మీ బంధువులేం కాదు కదా, కానీ యవనస్తురాలవై ఉండి కూడా నీ అత్తను విడిచిపెట్టుట అటుంచి ఆమె వెంట వచ్చి ఆమె దేశాన్ని ఆమె దేవుణ్ణి సహా నువ్వు ప్రేమించి ఆమెను పోషించడానికి పనిచేస్తున్నావే, అది చాలా గొప్పది అన్నట్లుగా బోయజు మాట్లాడాడు. ఆ మాటల్ని మనం చదువుతూ ఉన్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను కోయును అని దేవుని వాక్యాన్ని మనము ఎరుగుదుము కదా. దైవ గ్రంథం ఈ విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోయును అని. నీతి అని ఫలము విత్తితే నీతి అనే పంటను మనం కోస్తాం. దుర్నీతి విత్తితే దుర్నీతినే కోస్తాం. త్యాగం చేసింది, తాను ఎరగని జనం వద్దకు రావడానికి త్యాగం చేసింది, తాను ఎరగని దేవుణ్ణి ఆరాధించడానికి త్యాగం చేసింది, తాను ఎరగని ప్రజల మధ్య నివసించడానికి త్యాగం చేసింది. దానికి ప్రతిఫలం ఏమిటి అని అనగా యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఎక్కడికి వచ్చావు అని అంటే జీవము గల దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లుగా వచ్చితివి. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుటకు, దేవుణ్ణి నమ్ముకొనుటకు త్యాగం కావాలి. త్యాగం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, త్యాగం కావాలి. ఏమి త్యాగం అంటే 2 రకాలుగా. ఆయనను విశ్వసించి వెంబడించడానికి త్యాగం కావాలి. బంధువుల నుంచి నిరసన, వ్యతిరేకత ఎదురవుతుంది, త్యాగం కావాలి. రూతు అంత సులువుగా తన దేశాన్ని విడిచిపెట్టి ఉండదు. తన తల్లిదండ్రుల యొక్క
ఒత్తిడి ఉండవచ్చు, తన సంస్కృతి యొక్క ఒత్తిడి ఉండవచ్చు, తన స్నేహితుల ఒత్తిడి ఉండవచ్చు. ఓ దేశాన్ని విడిచిపెట్టింది అంటే అర్థం దాని సమస్తాన్ని విడిచిపెట్టిందని కదా. ఇక పాతది ఏమీ ఉండదు. ఆమె ఇశ్రాయేలు దేశంలో మోయాబీయురాలుగా బతకలేదు, అది సాధ్యం కాదు. మోయాబు సంబంధమైన ఆచారాన్ని ఏది కూడా ఆమె ఇశ్రాయేలు దేశంలో ఆచరించదు, ఆచరించడానికి వీల్లేదు. మోయాబు ఆచారాన్ని ఇశ్రాయేలు ఆచారాన్ని కలపలేదు. సగం అది సగం ఇదిగా ఆమె బతకలేదు. విడిచి వచ్చింది. క్రైస్తవులుగా చలామణవుతున్న చాలామందిలో సంపూర్ణంగా ఈ విడిచిపెట్టుట అన్నటువంటిది లేదు. అది విచారకరమైన సంగతి. అన్నీ కావాల్సిందే. లోకములో నుండి ప్రత్యేకించబడినప్పటికీ కూడా అవన్నీ కావాల్సిందే. సమయ సందర్భాలు వచ్చేసరికి ఈ పాతవన్నీ పుట్టలో నుంచి బయటకు వస్తాయి. అవి పెళ్ళిళ్ళైనా చావు పుట్టుకలైనా అన్నీ బయటకు వస్తాయి. ఏ విధంగా త్యాగం చేసినట్లు పాతదాన్ని క్రొత్తదాన్ని కలిపి చెరిపెడేవాళ్ళు నేటి సమాజంలో ఎంతమంది లేరు? మోయాబును తీసుకొని వచ్చి ఇశ్రాయేలులో ప్రదర్శించలేదు, మోయాబును తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకు అతకబెట్టలేదు. మోయాబును విడిచి వచ్చింది. క్రీస్తును వెంబడించాలని ఆశ కలిగిన వారు పాతది విడిచిపెట్టాలనే సంగతిని గుర్తుంచుకోండి. పాత ఆచారాలు తప్పేముంది అనకండి, విడిచిపెట్టండి అంతే. అది తప్పేముంది అని అనుకుంటే ఉండండి అందులోనే. ఎవరొద్దన్నారు? దాన్ని తీసుకొని వచ్చి దీనికి కలపకండి. అతకది ఇది పాతది, అది కొత్తది, లేక అది కొత్తది, ఇది పాతది అనుకుంటే రెండిటికి పొసగదు. కొత్త ద్రాక్షరసం పాత తిత్తుల్లో, పాత ద్రాక్షరసం క్రొత్త తిత్తుల్లో ఎప్పుడే కానీ ఇమడవు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. అవి రెండు కలిసిపోవు. పైగా దేవుడి వాక్యం చెబుతుంది, చినుగు మరి ఎక్కువగును, భ్రష్టత్వం ఎక్కువైతుంది రెండింటిని కలిపితే. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది? క్రొత్త ద్రాక్షరసానికి క్రొత్త తిత్తి కావాలి. క్రొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తిలో పోస్తే పాడవుతాయనే సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్నమాట. త్యాగం చేసింది ఆవిడ, విడిచిపెట్టేసింది. మోయాబుకు గుడ్ బై చెప్పింది. ఎప్పుడు మోయాబుకు వెళ్ళలేదు. ఒక మాట చెప్పాలి, మోయాబు పొలమేర దాటేంత వరకే రూతు. ఆ మాట కూడా తప్పేమో. ఎందుకంటే మోయాబులోనే ఆమె ఇశ్రాయేలురాలిగా మారిపోయింది. ఆమె డిసిషన్, నిర్ణయం, తీర్మానం మోయాబులోనే జరిగింది. మోయాబును విడిచిపెట్టుట అనేటువంటిది ఇశ్రాయేలు దేశంలో జరిగిన తీర్మానం కాదు. మోయాబును విడిచిపెట్టుట అనేటువంటిది మోయాబులోనే జరిగిన తీర్మానం. ఎందుకంటే నేను అనుసరించబోయేది, నేను వెంబడించబోయేది దీనికంటే శ్రేష్టమైనదని భావించినప్పుడు ఇక దీంతో సంబంధం లేదు. అందుకే పాతదాన్ని విడిచిపెట్టండి. క్రీస్తునందు ఉంటే పాతవి గతిస్తాయి, గతించాలి.
వాటికి ఎంత మాత్రం కొత్త వాటిలో తావులేదు. క్రైస్తవ సోదరులందరూ ఈ విషయమును మనస్సును ఉంచుకున్నట్లు తగిన మనసాక్షి దేవుడు అనుగ్రహించాలని నా ప్రార్థన. ఎంత విచారకరమైన సంగతి! వివాహాల దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలీయులలో మోయాబు విజృంభిస్తుంది. మోయాబు ఆశలన్నీ, ఆచారాలన్నీ బయటకు వస్తాయి, విశ్వరూపాన్ని చూపిస్తాయి. అంతా అయిపోయాక మళ్ళీ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. రూతుకు సలాం చేయాలి. త్యాగం అంటే అది, త్యాగం అంటే అది. అన్నీ విడిచిపెట్టి, గొప్ప భవిష్యత్తు ఏమి కనిపించలేదు ఆవిడకు. తాను వెళితే బోయాజు పొలంలో ఏరుకుంటానని, బోయాజు వస్తాడని, నేను ఆయన భార్యను అవుతాను అని, ఏ పొలములో పరిగెరుకుంటున్న ఆ పొలానికి యజమాని అవుతానని ఆమె కలగలేదు. విశ్వాసం అనేది రుజువులతో కూడింది కాదు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఆయన సహాయం చేస్తే సరే, సహాయము చేయకపోయినా సరే, తన దారి, తన తీర్మానం విడిచేది లేదు అని తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి రూతు. ప్రియులరా, యేసుక్రీస్తుని విశ్వసించాలి అంటే ఇతరులు ఈ త్యాగం చేయాలి. ఖచ్చితం ఇది. త్యాగం చేస్తేనే ఆయన దక్కుతాడు. రెండవది, ఆయన దక్కాలి అనంటే, ఆయన సొంతం కావాలి అనంటే క్రైస్తవులు సహా త్యాగం చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. నిష్ప్రయోజనమైన ముచ్చటలు, నిష్ప్రయోజనమైన అలవాట్లు, నిష్ప్రయోజనమైన ఖర్చులు, నిష్ప్రయోజనమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టాల్సిందే. అది త్యాగమే, ఇది త్యాగమే. ఆయన దొరకాలి అనంటే, ఆయన రాజ్యం దొరకాలి అనంటే, బోయజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు దొరకాలి అనంటే, ఆయన మనల్ని పలకరించాలి అనంటే త్యాగం చేసి రావాల్సిందే, త్యాగం చేయాల్సిందే, త్యాగం చేయాల్సిందే. ఇందుకు మినహాయింపు లేదని గుర్తుంచుకుందాం. మరి ఇతరులు ఏమనుకుంటారు, ప్రభు ఏమనుకుంటాడని ఆలోచించండి. లోకాన్ని గురించి ఆలోచించకండి. అది నువ్వు చెడిపోతే బాగు చేయలేదు, నువ్వు బాగుంటే ఓర్చుకోలేదు. అది లోకం. లోకం అంటే నువ్వు చెడిపోతే బాగు చేయదు, నువ్వు బాగుంటే ఓర్చుకోలేదు. దాన్ని గురించి నీకెందుకు ఆలోచన? నిన్ను గూర్చి చింతించే వాడిని గురించి ఆలోచన చెయ్యి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, రూతు త్యాగం చేసింది. రూతు త్యాగం చేసింది. త్యాగం నిష్ఫలం కాదు. త్యాగం నిష్ఫలం కాదు. ఎందుకు నిష్ఫలం కాదు? దాన్ని చూసేవాడు ఒకడున్నాడు. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడండి. ఆయన త్యాగం చేశాడు. మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, దీనునిగా దరిద్రునిగా భూమి మీద జన్మించి, ఈ భూమి మీద కూడా ఏ సుఖాన్ని కోరక మన పాప క్షమాపణ నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించి త్యాగం చేసిన వాడి కోసం మనం ఏ త్యాగం చేస్తే సరిపోతుంది? ఆయన త్యాగం ఎంత గొప్పది. అందుకే రూతు చరిత్రలో నిలిచిపోయింది. ఆయన త్యాగం గొప్పది, అది చరిత్రలో నిలిచిపోయింది. రూతు త్యాగం ఆవిడకు మాత్రమే మేలు చేసింది. ప్రభు త్యాగం మనకందరికీ మేలు చేసింది. రూతు త్యాగం తాను ఏ పొలంలో పరిగెరుకొనిందో ఆ పొలానికి యజమానురాలైంది. దేవుని కృప. ప్రభు అయిన యేసుక్రీస్తు త్యాగం పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావడం.
భూమి మీద ఉన్న మనలందరినీ, విశ్వసించిన వారినందరినీ కూడా పరలోకానికి ప్రమోట్ చేయుటకు, ఆ రాజ్యమునకు తీసుకుని వెళ్ళుటకు కారణమైంది. ఆవిడ త్యాగం ఆవిడకు మేలు చేస్తే, ప్రభు త్యాగం భూమి మీద మనకందరికీ మేలు చేసింది. త్యాగం ఎన్నడూ నిష్ఫలం కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. త్యాగం ఎన్నడూ నిష్ఫలం కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అవసరం, ప్రభు నిమిత్తమై త్యాగం చేయటం అవసరం. కొద్ది కాలపు జీవితాన్ని రూతు త్యాగం చేసి శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. కొద్ది కాలపు సుఖాన్ని ఆశించి ఓర్ప శాశ్వతంగా చరిత్ర నుండి మరుగైపోయింది. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఏం త్యాగం చేశాం ప్రభు కోసం? ఆయన అడగడమే సరిపోతుంది కానీ ఆయనకి ఇవ్వడం సరిపోతుందా? ఒకవేళ బయట నుంచి వచ్చింటే త్యాగం చాలా గొప్పది. ఇంతవరకు వేటిని ఆరాధించారో వాటిని విసర్జించారు, త్యాగం గొప్పది. ఇంతకుముందు ఎవరితో కలిసి ఉన్నారో, ఏ జనులతో కలిసి ఉన్నారో వారిని విడిచిపెట్టారు, త్యాగం గొప్పది. చింతించకండి, మీ త్యాగ ఫలం పరలోక రాజ్యంలో ఉంది. దాని మీద నిరీక్షణ ఉంచండి. పోగొట్టుకున్న దాని మీద మనస్సు ఉంచకండి. వారు ఎంతటి వారైనా పర్వాలేదు. ఎందుకంటే వారిని ఎంత సంతోషపెట్టినా వారిని విడిచిపెడతాం మనం, లేదా వారైనా మనల్ని విడిచిపెడతారు మరణం ద్వారా. తన మరణం ద్వారా మనల్ని శాశ్వతంగా సంపాదించుకున్న ప్రభు ఉన్నాడే, ఆయన కదా నిత్యుడు. ఆలోచన చేద్దాం. మన ప్రభువు మన కొరకు చేసిన త్యాగంలో మనది ఏమాత్రం ఎన్నిక లేదని గుర్తుంచుకుందాం. త్యాగం చేస్తేనే ఆయన దొరుకుతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, త్యాగఫలం ఎన్నడూ నిష్ఫలం కాదు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీ త్యాగం చాలా గొప్పదమ్మా. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. మోయాబీయులు అనుకుంటూ ఉండవచ్చు పిచ్చిది వెళ్ళిపోయింది అని. కాదమ్మా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షిత ఉందమ్మా. ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నావంటే, బయటి వాళ్ళందరికీ నువ్వేదో ప్రమాదంలో పడ్డావన్నట్లుగా కనిపిస్తుంది, కానీ నువ్వు సురక్షితమైన స్థలానికి వచ్చావమ్మా. బయటి వాళ్ళు ఏదో పోగొట్టుకున్నావు అన్నట్లుగా ఫీల్ అవుతారు, కానీ నువ్వు చాలా సంపాదించుకోవడానికి వచ్చావమ్మా. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఈ కష్టం, ఈ శ్రమలు ఇవన్నీ తాత్కాలికమే. ఆయన రెక్కల కింద నీకు దొరికే సురక్షిత ఉందే, అది మాత్రం శాశ్వతం. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. నువ్వు చేసిన త్యాగం నిష్ఫలం కాదమ్మా, అది వ్యర్థం కాదు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేంది, ఏమై ఉంటుందో అని నువ్వు అనుకోలేనటువంటి దాన్ని ఆయన నీకు ఇస్తాడు. అంత గొప్ప బహుమానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. బోయజు మాటలు ఎంత అర్థవంతంగా ఉన్నాయండి అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆయనను విశ్వసించినందుకు, మీ అత్తను వెంబడించినందుకు, ఆమెకు పరిచయం చేసినందుకు, ఆమె దేవుణ్ణి విశ్వసించినందుకు, ఈ దేశానికి వచ్చినందుకు నువ్వేమి పోగొట్టుకోవమ్మా.
పొందగలవు. ప్రియులారా, ప్రభు కోసం నువ్వు చేసే త్యాగం ఏది నిష్ఫలం కాదు. ఆయన పేరట వచ్చేవాడికి గిన్నెడు చలనీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోవు అని ప్రభువే చెప్పినప్పుడు ఆయన కోసం నువ్వు చేసే త్యాగం, నిన్ను కాదనుకొని నువ్వు చేసే త్యాగం, నీ ఇచ్ఛలను చంపుకొని నువ్వు చేసే త్యాగం, నీ స్వేచ్ఛను చంపుకొని నువ్వు చేసే త్యాగం, నీ ఇష్టాన్ని అదుపు చేసుకొని నువ్వు చేసే త్యాగం ఎన్నడూ నిష్ఫలం కాదు. నష్టపోవు. నువ్వు దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన దాసుని స్వరూపం ధరించుకుని మనుషుల పోలికగా పుట్టి మరణం పొందినంతగనగా, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాను. ఫలితమేంటి? అన్ని నామముల కంటే పై నామం, నేమ్ అబవ్ ఆల్ నేమ్స్. భూమి మీద ఎన్ని నామములు కనిపిస్తున్నాయో వాటన్నిటికంటే పై నామం. ఈ నామము ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు నామం ద్వారానే విమోచన, పాపక్షమాపణ. ఇంత శ్రేష్టమైన నామమును ఆయన పొందాడు. ఆయన త్యాగం ఆయనకు శ్రేష్టమైన నామాన్ని అందించింది. నీ త్యాగం కూడా అంతే, శ్రేష్టమైన బహుమానాన్ని పొందగలవు. ఎన్నడూ నిరాశపడద్దు. త్యాగంలోనే నిత్య బహుమానాలు, త్యాగంలోనే నిత్య ఫలితాలు ఉంటాయి అనే సంగతిని గుర్తుంచుకుందాం. ప్రభువు నీ కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు. ఈ జీవితాన్ని ఆయన కోసం అప్పగించు. ప్రభువా, నేను నీ కోసం జీవిస్తానని తీర్మానం చెయ్యి. క్షేమం పొందగలవు. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటలను దీవించి ఆశీర్వదించండి. మీ క్షేమమును మాకు అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మీ బిడ్డలు మేలు పొందినట్లుగా చేయండి. మీకోసం త్యాగం చేయవలసిన వాటన్నిటినీ ఈ భూమి మీద బ్రతికుండగానే త్యాగం చేయడానికి నేర్పించండి. వారి మనస్సును సిద్ధం చేయమని వేడుకుంటున్నాము. శాశ్వతమైన దాని మీద దృష్టి ఉంచగలిగినట్లుగా వారి మనోనేత్రములు తెరువమని మా ప్రార్థన. నీకోసం బ్రతకగలిగిన ఈ ఒక్క జీవితంలోనే వారు నీకోసం బ్రతకడానికి కావలసిన కృపనిచ్చి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.